హాయ్ హలో వెల్కమ్ టు మంత్రఫై టాక్స్. సూపర్ స్టార్ రజనీకాంత్కున్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన వయసు 73 ఏళ్ళు. అయినా కూడా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు సూపర్ స్టార్. గతేడాది రజనీకాంత్ నటించిన జైలర్ చిత్రం విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత వారి డిమాండ్ మరింత పెరిగింది. జైలర్ సినిమా ఏకంగా 700 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈయన నటించిన లాల్ సలాం చిత్రం ఫిబ్రవరి 9న రిలీజ్ అవుతుంది. రజనీ కారణంగా మంచి హైప్ కూడా సినిమాకు వచ్చింది. ఇక ఈ క్రమంలోనే ఈ సినిమాకు రజనీకాంత్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారనే ప్రశ్న అందరిలో తిరుగుతుంది. అయితే దీనికి ఆన్సర్ తాజాగా తెలిసిపోయింది. అదే ఆన్సర్ నెట్టింట వైరల్ అవుతుంది. లాల్ సలాం సినిమాలో రజనీకాంత్ చేసింది మెయిన్ రోల్ కాదు. ఆయన పోషించిన పాత్ర పేరు మోయినుద్దీన్ బాయ్. సినిమాలో ఆ పాత్ర దాదాపు 40 నిమిషాల పాటు ఉంటుందని సమాచారం. అందుకు గాను ఆయన 40 కోట్ల రెమ్యునరేషన్గా అందుకున్నారని కోలీవుడ్ టాక్. అంటే నిమిషానికి ₹1 కోటి వసూలు చేశారన్నమాట. ఇక ఈ వార్త అందరినీ షాక్ అయ్యేలా చేస్తుంది. కూతురి సినిమా అయినా రెమ్యునరేషన్ తగ్గివ్వలేనని రజనీ తీరు కాస్త ట్రోల్ కూడా అవుతుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.